ఒకవేళ మీరు పీరియడ్ పెయిన్స్తో బాధపడుతున్నట్టయితే ఈ వీడియో మీకోసమేనండి. నేను డాక్టర్ విద్యాసాగర్ని మాట్లాడుతున్నాను ఇండియా నుంచి. వాట్ ఈస్ పీరియడ్ పెయిన్? పీరియడ్ పెయిన్ డిస్మెనోరియా అని అంటారండి. డిస్మెనోరియా అని రెండు రకాలు ఉంటాయండి. ఒకటేమో ప్రైమరీ డిస్మెనోరియా, రెండోది ఏమో సెకండరీ డిస్మెనోరియా. ప్రైమరీ డిస్మెనోరియా అంటే ఏంటంటే పీరియడ్ వచ్చేటప్పుడు సహజ సిద్ధంగా వచ్చే నొప్పిని ప్రైమరీ డిస్మెనోరియా అంటారండి. ఇది యాక్చువల్గా నార్మలే అనమాట. దీని గురించి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ పెయిన్ ఏంటంటే స్పాస్మోడిక్, పీరియాడిక్, నో పెల్విక్ ప్యాథాలజీ సీన్. ఎటువంటి ప్యాథాలజీ మనకు కనపడదండి ఇందులో ఒక్కొక్క మహిళ ఒక్కొక్క రకమైన సిమ్టమ్ ఇస్తుందండి. అందరూ ఒకేలా ఇవ్వాలని లేదు. అందరూ ఒక్కొక్క రకమైన డిగ్రీ ఆఫ్ పెయిన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు కాబట్టి దీన్ని ఎక్కువ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదండి. అయితే దీంట్లో ఇప్పుడు గ్లిచ్ ఏంటంటే స్టార్ట్ అయ్యే ఒక గంట ముందో గంటన్నర ముందో పెయిన్ స్టార్ట్ అయ్యి ఫ్లో పెరిగే కొద్దీ నొప్పి పెరిగి ఫ్లో ఒక 2 hours 3 hours లేకపోతే 4 hours లేకపోతే మ్యాక్సిమం 24 hours దాకా నొప్పి ఉండి తగ్గిపోయేది ప్రైమరీ డిస్మెనోరియా అండి. దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. దాంతో పాటు నాసియా, వామిటింగ్, డిజీనెస్, కళ్ళు తిరగడం, అబ్డోమినల్ పెయిన్ ఇది నార్మల్ అండి. హెడ్ ఏక్ నార్మల్ అండి. సమ్టైమ్స్ డయేరియా కూడా అవుతుందండి. 1-2 సార్లు విరోచనాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. దాని గురించి పెద్ద సమస్య. హెడ్ ఏక్ కూడా వస్తుందండి, తలనొప్పి కూడా వస్తుంది అన్నమాట. ఇది ప్రైమరీ డిస్మెనోరియాకి సిమ్టమ్స్ అండి. అబ్డోమినల్ మసాజ్ అండి, అబ్డోమిన్ని మసాజ్ చేయడం, కౌంటర్ ప్రెషర్ అప్లై చేయాలండి. అంటే ఎక్కడైతే నొప్పి వస్తుందో దానికి మనం ఒత్తి పెట్టాలన్నమాట. కౌంటర్ ప్రెషర్ అప్లై చేయాలి. లోకల్ హీట్ అప్లికేషన్, మనకి ఎక్కడైతే నొప్పి వస్తుందో ఆ నొప్పి పొత్తి కడుపులో నొప్పిని మనము ఏదైనా ఒక హీట్ అప్లికేషన్ అంటే కాపడం పెడతారంటారు కదండి, ఆ కాపడం పెట్టడం లాంటిది. ఇప్పుడు మనము సెకండరీ డిస్మెనోరియా గురించి చర్చిద్దాం. ఇది చాలా ఖతర్నాక్ అండి. ఏదో ప్యాథాలజీ ఉంటే తప్ప సెకండరీ డిస్మెనోరియా రాదండి. ఏదో ఒక ప్యాథాలజీ ఖచ్చితంగా ఉండాలండి సెకండరీ డిస్మెనోరియా రావాలంటే. దాంట్లో కొన్ని జబ్బులు నేను చెప్తానండి. ఇది ఉంటే సెకండరీ డిస్మెనోరియా ఉంటుందన్నమాట. అయితే ఈ సెకండరీ డిస్మెనోరియా ప్రైమరీ డిస్మెనోరియా లాగా స్టార్ట్ అవ్వదండి. ఒక వారం రోజుల ముందే, ఒక 3 రోజుల ముందు, ఒక 5 రోజుల ముందే నొప్పి స్టార్ట్ అవుతుంది అనమాట. పొత్తి కడుపులో సైకిల్ వచ్చే ముందు. అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అండి. నొప్పితో పాటు యూట్రైన్ బ్లీడింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంతమంది ఇంట్రాయూట్రైన్ డివైస్ వేసుకుంటారు కదండి. ఇంట్రాయూట్రైన్ డివైస్ అంటే కాపర్ టీ లాంటిది. దానివల్ల కూడా కొన్నిసార్లు అబ్నార్మల్ బ్లీడింగ్ జరగవచ్చండి, అలాంగ్ విత్ సెకండరీ డిస్మెనోరియా. మనం అనుమానించాల్సింది ఏంటంటేనండి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉందా లేదా, ఓవేరియన్ సిస్ట్స్ ఉన్నాయి, జెనైటో యూరినరీ ట్యూబర్కులోసిస్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది రూల్ అవుట్ చేయాలండి. సెకండరీ డిస్మెనోరియా అంటే నొప్పి ఎందుకు వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. దీనికి ప్రైమరీ డిస్మెనోరియాకి ట్రీట్మెంట్ చెప్తానండి మీకు. ఇది ఎవరైనా వాడొచ్చండి. ఇంట్లో ఒక పిల్ ఖచ్చితంగా ఉండాలండి. ఒకటి మ్యాక్ఫోస్ అండి, 2 పల్సటిల్లా అండి, 3rd సెపియా అండి. వీటన్ని సెపియా దాకా వెళ్ళాల్సిన పనే ఉండదండి మీకు. ఒక మ్యాక్ఫోస్తోనే తగ్గిపోతుంది, అట్ ద సేమ్ టైం పల్సటిల్లాతోనే తగ్గిపోతుంది మ్యాక్సిమం. మీకు చదివి వినిపిస్తాను వినండి. మెన్సెస్ ఇన్ మెంబ్రేనస్ డిస్మెనోరియా మ్యాక్ఫోస్ ఈజ్ ఆఫ్ గ్రేటెస్ట్ హెల్ప్. చూసారా? Time, character of the pain, severe pain in the abdomen, especially at night. Any sharp, cutting, stabbing, shooting, stitching, coming and going like a lightning. చూడండి. Unbearable pain, driving the patient to be frenzy, rapidly changing the place and cramping pain. Aggravation, pain is aggravated before the flow begins. When the flow begins by lying on right side or by heat and bending double. పల్సటిల్లా చదువుతున్నానండి, చూడండి. మెన్సెస్, all complaints can be traced to the time of puberty. Ailments on and from the pubertic age has never been well since that time. Many of the complaints originate from suppressed menses. Delayed menses come too late. Short duration of menses, very well marked. Scanty menses, character of the blood flow is thick and changeable in character. Blood flows, stops and flows again. Sometimes intermittent flow mixed with blood clots or water. Coagulable in character, flow is more during day and while walking. Concomitants ఏంటంటే when menses there is vomiting and purging.
there is dry tongue with complete absence of thirst. With menses, there is severe pain across the abdomen which is shifting in nature, especially in those ladies who are lovely looking and having fair complexion. నేను సెపియా చదువుతానండి. సెపియా మెన్సెస్ ఇన్ సెపియా. All kinds of menstrual irregularities are found in sepia, that is late, early, scanty, profuse, amenorrhea, menorrhagia and metorrhagia. When it is associated with other uterine and genital symptoms and the typical sepia picture, sepia will cure the case. Sepia characters అవుతున్నాను చూడండి. The first menses, too late or too early. Character of the blood, irregular in every form, dark flow in the morning. క్వాంటిటీ వచ్చేసి మెన్సెస్ క్వాంటిటీ రాశారు. టూ స్కాంటీ అండ్ సమ్టైమ్స్ టూ ప్రొఫ్యూస్ అండ్ ఒకేషనల్లీ వెరీ ఫీబుల్ అండ్ స్కాంటీ. డ్యూరేషన్ షోస్ వేరియింగ్ డిగ్రీ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్. కాన్కోమిటెంట్స్ రాస్తున్నారు, చదువుతున్నాను. కాన్కోమిటెంట్స్ వచ్చేసి విత్ మెన్సెస్ దేర్ ఈస్ బియరింగ్ డౌన్ సెన్సేషన్. పెయిన్ కమ్స్ ఫ్రమ్ బ్యాక్ టు ఫ్రంట్, ఎస్పెషల్లీ ఇన్ దోస్ లేడీస్ హూ ఆర్ హైలీ చిల్లీ, హ్యావింగ్ ఏ వీపింగ్ డిస్పోజిషన్ అంటే అండి ఏడవాలన్న తాపత్రయం రావాలండి, నొప్పి తట్టుకోలేక. ఇక్కడ కేవలం డిస్మెనోరియాకి సంబంధించి మాత్రమే చదివానండి. ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి. లేబరు, ప్రెగ్నెన్సీ, ప్రొలాప్స్ ఆఫ్ ద యూట్రస్ లాంటి సింటమ్స్ కూడా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ టాపిక్స్ చదువుతానండి. కేవలం ఈరోజు మాత్రం నేను డిస్మెనోరియాకి సంబంధించి మాత్రమే చదివానండి. నేను 3 డ్రగ్స్ చదివానండి. అందులో సెపియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు హ్యాండ్ బ్యాగ్లో ఒక సెపియా డ్రగ్ని పెట్టుకొని ఉంచుకోండి అండి. ఒకవేళ నొప్పి వస్తే 4 పిల్స్ వేసుకోండి, 3 డోసెస్ రిపీట్ చేయండి, ఖచ్చితంగా తగ్గిపోతుందండి. మీకు మ్యాక్సిమం రిలీఫ్ అవుతుందండి. నేను చెప్తున్నాను, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. దీనివల్ల మీరు మెఫ్రాక్స్పాస్ వేసుకోవడమే పనిచేస్తారండి. ఇది వేసుకున్న తర్వాత అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. అంటే ప్రైమరీ డిస్మెనోరియాకి ఇది నాకు డౌటే లేదు. సెకండరీ డిస్మెనోరియాని కూడా కొంతవరకు క్యూర్ చేస్తుంది. మిగతా డ్రగ్స్ కూడా ఉన్నాయి, వాటితో కూర్చుకుంటే సెపియా అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంతేనండి.